హరీష్ అన్న ముఖ్య అతిథి మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు, ఎందుకంటే చాలామంది కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు మాత్రం సాయి మరణించిన రోజులుగా అనిపించట్లేదు, సాయి జన్మించిన రోజుగా అనిపిస్తుంది. సాయికి నిజంగానే పునర్జీవనం వచ్చిన రోజుగా అనిపిస్తుంది. ఉద్యమకారుడు, కవి, గాయకుడు సాయి ఈ అమరచింత బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా. దాదాపు మీరంతా సాయి కోసం అన్న ఒక్క 2 నిమిషాలన్నా మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా సాయి కోసం విగ్రహం ఏర్పాటు చేద్దామన్నప్పుడు దాదాపు 1 నెల రోజులుగా సాయి మా బిడ్డ, మా కొడుకు, మా మనిషి అని చెప్పి నాకు అడుగడుగున సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సాయికి ఎక్కడున్నా మీ సహకారంతో ఈరోజు విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు సాయి శాంతిస్తాడు. ఒక ప్రేమించిన మనిషి దూరం అవుతుంది, ఆ బాధ ఎట్లుంటుందో, ఆ నరకం ఎట్లుంటుందో మాటలో చెప్పలేము. అది అనుభవిస్తే కానీ తెలియంది. ఆ అనుభవం ఎవ్వరికీ ఉండొద్దని నేను మనసు కోరుకుంటున్నా. అయితే సాయి తదనంతరం నువ్వు బాధపడకక్క, మేము మీ అన్నలుగా, తమ్ముళ్ళుగా మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తామని చెప్పి నాకు నడిపించిన ఎంతోమంది, ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమాభిమానాల్ని సాయి మీద ఉంచి సాయి ఆశయ సాధనలో నన్ను నడిపిస్తున్నందుకు నేను చేతులెచ్చి జోడిస్తున్నాను. నేను ఈ అమరచింత వాసిని, ఈ అమరచింత బిడ్డనని చెప్తున్నా, ఈ అమరచింత బిడ్డనని గర్వంగా చెప్పుకుంటున్నా. అయితే సాయి తర్వాత నాకు అడుగడుగు నా ప్రతి దారిలో నువ్వు నడువు బిడ్డ నేనున్నానని చెప్పేసి సొంత అన్నలా సహకరించిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు హరీష్ అన్న అమరచింతకు వచ్చినందుకు అది విగ్రహం అయినప్పటికీ కూడా మా అన్న నా కోసం నా ఊరికి వచ్చిండని సాయి చంద్ ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుంటుందో అది ఆనంద బాష్పాలతో కన్నీళ్ళు పెట్టుంటాడు. ఎందుకంటే కన్నీరు ఎక్కడుంటే తన్నీరు అక్కడ ఉంటాడు. అది నాయకుడైనా, సాధారణ కార్యకర్త అయినా, ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల్లో కష్టం వచ్చిందంటే అక్కడ హరీష్ అన్న ఉంటాడు. మొట్టమొదట సాయి చంద్కి అలా జరిగినప్పుడు హాస్పిటల్కి వచ్చి, కేర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హరీష్ అన్న బాధపడింది, ఏడ్చింది. ఎప్పుడు తలుచుకున్నా కూడా మా గుండెలు బరువెక్కి, ఇక ఆ సందర్భాన్ని గురించి మేము గుర్తు చేసుకుంటే ఆ బాధ వర్ణించడం అనేది వర్ణనాతీతం. అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఆ విషాదం అనేది మా జీవితాల్లో మాకు సహకరించిన, మొదటి నుంచి కూడా మాకు సహకరిస్తున్న ఒక పెద్ద దిక్కులా ఉన్న కేసీఆర్ గారికి, కేటీఆర్ అన్నకి, మరియు మిగతా మంత్రులందరికీ, మిగతా ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా సాయి చంద్ చనిపోయినప్పటి నుంచి ఈరోజు వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎందుకు ఆ విగ్రహం ఊరి మధ్యలో బస్టాండ్ దగ్గర రోడ్డు మీద పెట్టానంటే సాయి చంద్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు సాయి చంద్ ఎలా ఎదిగాడు, తన సొంత గ్రామం నుంచి వెళ్ళి ఎంత ఉద్యమ స్ఫూర్తితో వెలిగాడని చెప్పేసి సాయి చంద్ ఆలోచన విధానంతో కూడిన 100 మంది సాయి చందులు తయారు కావాలని చెప్పి నేను ఆ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాను. దానికి ఎంతోమంది సహకారం అందించారు. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ నాకు సహకారం అందించిన మీడియా మిత్రులకు, కళాకారులకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, తెలంగాణ వ్యాప్తంగా సాయిని అభిమానించి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు, నాకు ఎంబడి ఉండి 1 నెల రోజులుగా ఈ కార్యక్రమానికి సహకరించిన నా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి హరీష్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.